అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురుస్తుంది. వాతావరణ పరిస్థితులతో ఈదురుగాలు వేచడంతో రహదారులపై ఉన్న దుకాణాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. దుకాణాల ముందు ఉన్న షాప్ బోర్డులు, ఫ్లెక్సీలు గాలి కొట్టుకుపోయాయి. వడగండ్ల వాన పడ్డంతో పాదచారులు వాటి బారి నుంచి తప్పించుకునేందుకు షాపుల్లోకి పరుగులు తీశారు. పంటలు కల్లాలుండడంతో రైతులు ఈ అకాల వర్షానికి లబోదిబోమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టడంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలు వేస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి వెళదాం. అక్కడ గుంటూరులో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతారు. రవికృష్ణ, ప్రస్తుతం ఎలా ఉంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏంటి? సతీష్, ఏదైతే ఈ రోజు ఉదయం అయితే మాత్రం మొట్టమొదటిసారి గుంటూరుకి సంబంధించి గుంటూరు జిల్లాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం నుంచి కూడా ప్రజలైతే మాత్రం ఉక్కపోత వేడిగాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా వాతావరణం అయితే మాత్రం చల్లబడింది. అదేవిధంగా పూర్తిగా కూడా మేఘావృతం అయ్యి కారు మబ్బులు గమ్మినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఈదురుగాలు వీచాయి. ఆ తర్వాత అక్కడున్న పరిస్థితిని బట్టి భారీగా వర్షం పడుతుందని అందరూ భావించిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఒక్కసారిగా గాలి ఎక్కువగా వీసడంతో ఆ మబ్బులు కూడా తేలిపోయినట్టుగా కూడా కనపడింది. తర్వాత మాత్రం మంగళగిరి, అదేవిధంగా కూడా తాడేపల్లి, గుంటూరు ప్రాంతాల్లో మాత్రం కొంత వర్షం అయితే కురిసింది. అంటే భారీ వర్షం కాదు కానీ మామూలుగానే వర్షం కురిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు అయితే మాత్రం ఉదయం నుంచి ఎండ దంచి కొట్టినటువంటి నేపథ్యం. ఒక్కసారిగా కూడా ఈ చల్లబడి వర్షం కురవడంతో మాత్రం ప్రజలైతే మాత్రం కొంత సేద తీరినట్టు అనిపిస్తుంది. అయితే ఈ వాతావరణ శాఖ అయితే మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత అది దాని మూలాన వర్షాన్ని కనుక కురిసినట్టయితే మాత్రం పూర్తిగా వాణిజ్య పంటలు అయితే ఇక్కడ పొగాకు, అదేవిధంగా కూడా మిర్చి, పసుపు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షాలు కనుక దంచి కొట్టినట్టయితే మాత్రం ఆ పంటకి అపారమైన నష్టం. అదేవిధంగా కూడా మామిడి కూడా ప్రెజెంట్ అయితే మాత్రం పూత దశ నుంచి కాయ దశకు వచ్చినటువంటి నేపథ్యంలో వర్షాలు కనుక వచ్చినట్లయితే మాత్రం పంట మాత్రం తీవ్ర నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, అది గుంటూరులో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అకాల వర్షాలతో రైతులకి అయితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో వడగండ్ల వాన కురుస్తుందంటున్నారు. ప్రస్తుతం అక్కడ సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి? వడగండ్ల వాన పడింది అంటున్నారు. అలాగే పంట నష్టానికి సంబంధించి కూడా రైతులు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా, ఇటు పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో పాటు 4-5 జిల్లాల్లో కూడా పూర్తిగా ఒక్కసారిగా సాయంత్రం వరకు 4 గంటల 5 గంటల ప్రాంతం వరకు ఒకసారిగా వెండవేడిమి, ఉక్కపోతలతో ఉన్న వాతావరణం కాస్త చల్లబట్టం, ఎదురుగాలతో పాటు వడగండ్ల వాన, దాంతో పాటు గాలి దుమారం కూడా ఒక్కసారిగా విరుచుకుపోవడంతో ఖమ్మం జిల్లాలో ఈ సత్తుపల్లి పట్టణ కేంద్రంలో కూడా ఈదురుగాలు కురిశాయి. ఈ ఈదురుగాలతో భారీగా రావడం, ఆ తర్వాత వడగండ్ల వాన కూడా కురిసింది. వడగండ్ల వాన వచ్చింది. వానతో పాటు వాన దెబ్బకు అక్కడ చుట్టుపక్కల పంట పొలాల్లో ఉన్న రైతులు కళ్ళల్లో ఆరబోసిన మిర్చి కావచ్చు, ఇటు మొక్కజొన్నలు కూడా గాలి కొట్టుకుపోయే పరిస్థితి. రైతులకు ఒక కింద ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క మదిర నియోజకవర్గం వ్యాప్తంగా మదిర టౌన్ తో పాటు బొనకలు, చింతకాని మండలాల్లో కూడా ఎక్కువ మొక్కజొన్న సాగు జరుగుతుంది. మొక్కజొన్న పంటను కూడా అమ్ముకునేందుకు రైతులు ఇటీవల కాలంలోనే రైతులు పంటనంతా కోసి మొక్కజొన్న గింజలంతా ఒలిసివిచ్చి ఆ రోడ్లపై ఆరబోయడంతో ఒక్కసారిగా ఈ వడగండ్ల వాన కూడా పడటంతో కొత్త రైతులు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. వాళ్ళు పట్టాలు కూడా ఎవరు ఈ అకాల వర్షం వస్తుందన్న విషయం తెలుసుకోలేని పక్షంలో ఒక్కసారిగా వర్షం రావడంతో మాత్రం కొంత పంటను కూడా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతుంది. ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడటంతో సత్తుపల్లి పట్టణం ఈదురుగాలు రావడం, ఈదురుగాలతో పాటు షాపులలో ఉన్న ఆ పట్టాలు, దాంతో పాటు షాపుల ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాస్త గాలికి కొట్టుకుంటూ వెళ్లడంతో పాదచారులు కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పాటు కొత్తగూడ అశ్వరావుపేట మండలంలో కూడా, అశ్వరావుపేట మండల కేంద్రంలో కూడా ఒకసారిగా అశ్వరావుపేట నుంచి రాజమండ్రి రహదారిపై ఒక భారీ వృక్షాలు కూడా ఒక్కసారి కుప్పకూడటంతో భారీగా సుమారు గంటన్నర పాటు రోడ్లు కూడా ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి. మరోపక్క ఇటు ములుగు జిల్లాలో కూడా పూర్తిగా వర్షం ఒకసారిగా వడగండ్ల వాన కురిసింది. వెంకటాపురం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షంతో ఒకసారిగా మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు, టమాటా, మామిడి రైతులు కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి. గాలి దుమారం రావడంతో మామిడికి సంబంధించిన రైతులు పంట చేతికి వస్తున్న దశలోనే ఒక్కసారిగా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఇదంతా మామిడి పంట మొత్తం కూడా కింద తోటలో పడిపోవడం. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.